అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారు నక్కను తొక్కారని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంది. తృతీయ స్థానంలోనే శని గారు ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు ఉన్నారు. ఈ మాస ప్రారంభం అప్పుడు బుధుడు ఉన్నారు. మాస అంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు వచ్చేసారు అక్కడికి. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు. అష్టమ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు, కేతు ఉన్నారు. అయితే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. కాబట్టి ఈ బాగున్న గ్రహాలు మంచి ఫలితాలే ఇస్తాయి. గురువు గాని, శుక్రాచార్యుల వారు గాని, బుధుడు గాని, శని గారు గాని వీళ్ళందరూ చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవాళ్లే. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేమీ లేదు. అనుకూలమైన ఫలితాలు చాలా చాలా ఉన్నాయి. కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి ఏదో ఒక సేవ చేసుకోవాలి. భగవన్నామ స్మరణని మటుకు విడవకూడదు. చాలా అదృష్టవంతమైన కాలం. లాస్ట్ మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి షష్ఠ స్థానంలోకి కుజుడు వచ్చేస్తున్నారు. అయితే ఈ అష్టమ స్థానంలోకి రవి బుధ కేతువులు వచ్చారు. కొంచెం ప్రయాణాలలో ఇబ్బందులు తప్ప అంతకన్నా ఇంకేమీ ఉండబోవడం లేదు. అయితే కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తారాబలం చూసుకుని ప్రారంభించండి. అమ్మ, మరి మకర రాశిలో ఉద్యోగ రంగంలో కానీ లేకపోతే విద్యారంగంలో కానీ ఎలా ఉండబోతుంది? విద్యారంగంలో అంత అనుకూల పరిస్థితులు లేవు. ఎందుకంటే చతుర్థాధిపతి కుజుడు అవుతూ పంచమంలో ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం లేదు. వ్యాపార రంగంలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే సప్తమ స్థానంలోనే గురువు ఉండి చాలా అదృష్టాన్ని ఇచ్చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే అన్ని రంగాలలోనూ ఇస్తారు. గురువు అంత అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి గ్రహం. కానీ కొన్ని కొన్ని ముడిపడతాయి, కొన్ని కొన్ని ముడిపడవు. ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారము వెనుక వక్రగతిలో ఉంది. అంటే ఇక్కడ ద్వితీయ స్థానాన్ని కూడా వారు చూస్తున్నారు అంతే. ఇంకా ఆ రాశిలోకి అయితే రాలేదు. కాకపోతే చూస్తున్నారు కాబట్టి ఒక విధమైనటువంటి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కొంత కొంత గురు బలం ఉంటుంది. కొంత ఈ పరస్పర శుభాశుభ పరిస్థితుల మధ్య విద్యార్థులు నలుగుతారు. అంత ఎక్కువగా విద్యార్థులు విద్యని సముపార్జించుకోలేరు. వ్యాపార రంగాన్ని విస్తరించుకోగలుగుతారు వ్యాపారస్తులు. అది బాగుంది. అమ్మ, మరి కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనుకున్నా లేకపోతే కుటుంబ కలహాలు ఉన్న వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పనిసరిగా తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ పరిహారమే. ఎందువల్ల అంటే ఇక్కడ శనిగారు వక్రించి ద్వితీయాన్ని చూస్తున్నారు. మళ్ళీ కుటుంబ స్థానంలో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఉండడానికి తృతీయంలో ఉన్నారు, పంచమాన్ని చూస్తున్నారు. మరి ఏదైనా పిల్లలకి ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. లేదా అసలు ఏది ప్రణాళికలు లేకుండానే ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఇలాగా ఏవో చిన్న చిన్నవి అయితే మనసుని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సర్వస్య శరణాగతి పొందండి. మీరు ఏ ఇష్ట దైవం ఉన్నారో, మీకు ఏ దేవతకైతే మీరు ఇష్టంగా
పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవతని నమ్మండి లేదా ఇంటి ఇలవేల్పుని నమ్మండి. నీవు తప్ప మాకు ఇతర దైవం లేదు. నిన్నే పూజిస్తున్నాము అని చెప్పమనండి. ఓకే. చక్కటి పరిహారాలున్నాయి. అమ్మ మాసాంతంలోకి వచ్చేసరికి వీళ్ళకేమైనా అనుకోని మార్పులొచ్చే సిచ్యువేషన్ అనుకోని మార్పులంటే ప్రయాణాలకు ఎక్కువగా ఇబ్బందులుంటాయి. ఓకే. మిగతావన్నీ బావుంటాయి. గురువుగారు మకర రాశిని చూస్తున్నారు కాబట్టి హ్మ్. వీరికి ఏ ఇబ్బందులైనా గూడా ప్రశాంతమైన వాతావరణంలో వాటిని పరిష్కరించుకునే విధంగానే ఉంటాయి తప్ప హ్మ్. భయపడే విధంగా ఉండవు. రావు అని ఎవరు చెప్పరు. ఓకే. పరిహారాలు చేసుకోవాలి. వాటిని అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని సునాయాసంగా అధిగమించగలుగుతాం. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శని గారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. హ్మ్. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు. శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల. ఆగస్ట్ నెలంతా. కాబట్టి శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. హ్మ్. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే హ్మ్. ఆ ప్రభావం చేత గురువుగారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా, హ్మ్. మానకుండా హ్మ్. చేయండి. ఓకే. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండీ! ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా! మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్టు నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.